హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు శ్రావణీస్ వ్లాగ్స్ అండ్ కిచెన్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి సంక్రాంతి పండుగ స్పెషల్గా 5 రకాల పిండి వంటల్ని చాలా తక్కువ టైంలోనే ఫస్ట్ టైం చేసే వాళ్ళైనా చాలా ఈజీగా చేసుకోగలిగేలా సింపుల్ ప్రాసెస్లో ఎలా చేసుకోవాలో ఈరోజు మీకు చూపించబోతున్నానండి. మన ఫస్ట్ రెసిపీ వచ్చేసి స్వీట్ షాప్ స్టైల్లో చెకోడీలు ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. దీనికోసం 1 కప్పు వరకు మైదా పిండిని తీసుకోవాలి. పిండి వేసేటప్పుడు ఇలా అడుస్తూ తీసుకోండి. అప్పుడే వాటర్ కొలుచుకునేటప్పుడు కొలత అనేది సరిగ్గా సరిపోతుంది. మామూలుగా కొలుచుకుంటే 1.5 కప్పు తీసుకోండి. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లో వేసి పక్కన ఉంచుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకున్న తర్వాత ఏ కప్పుతో అయితే మనం పిండి కొలుచుకున్నామో అదే కప్పుతో 1 కప్పు వరకు వాటర్ని వేసుకొని 1 టీ స్పూన్ వాముని చేతితో క్రష్ చేసి వేసుకోండి. తర్వాత 1/2 టీ స్పూన్ సాల్ట్, 1/2 టీ స్పూన్ పసుపుకి బదులుగా ఎల్లో ఫుడ్ కలర్ అయినా వాడుకోవచ్చండి. తర్వాత బటర్ని వేసుకున్నాను నేను. మీ దగ్గర నెయ్యి కానీ లేదంటే డాల్డా ఉంటే అదైనా వేసుకోవచ్చు. ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు. ఇది వేయటం వల్ల చాలా గుల్లగా వస్తాయి. తర్వాత 1.5 టేబుల్ స్పూన్ల వరకు కారాన్ని వేసుకున్నాను. అంతా కరిగి నీళ్లు కొద్దిగా మరిగిన తర్వాత ఇందులో తెల్ల నువ్వులు ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు వేసుకున్నాను. నువ్వులు అనేవి పూర్తిగా ఆప్షనల్ అండి. నువ్వులు వేయగానే లో ఫ్లేమ్లో పెట్టేసి మనము కొలిచి పెట్టుకున్న మైదా పిండిని వేసుకొని వెంటనే మైదా పిండి అంతా కూడా బాగా కలిసేటట్టు కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మూత పెట్టేసి గోరువెచ్చగా అయ్యేంత వరకు కూడా కాస్త చల్లారనివ్వాలి. స్వీట్ షాప్లో దొరికి ఈ చిట్టి చెగోడీలు లాగా కలర్ రావాలి మంచిగా అనుకుంటే ఎల్లో ఫుడ్ కలర్ని యూస్ చేయండి. లేని వాళ్ళు ఇలా పసుపునైనా వాడుకోవచ్చు. టేస్ట్ అయితే మాత్రం సేమే ఉంటాయి. చూడండి, ఈ విధంగా బాగా కలిపిన తర్వాత మూత పెట్టేసి కాస్త గోరువెచ్చగా అయ్యేంత వరకు చల్లారాక కొద్దిగా గోరువెచ్చగా అయిన తర్వాత ఇంకా మీకు కాలుతుంది అనిపిస్తే చేతికి నార్మల్ ఆయిల్ని అప్లై చేసుకుంటూ 2 నిమిషాల పాటు ఈ విధంగా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కొద్దిగా పిండి ముద్దను తీసుకుంటూ ఈ విధంగా ఒత్తుకోవాలి. మిగిలిన పిండి ముద్ద ఆరిపోకుండా ఉండటం కోసం పైన క్లాత్ని కానీ లేదంటే ప్లేట్తో కానీ కవర్ చేసి ఉంచండి. చూడండి, మరీ సన్నగా కాకుండా అలా అని మరీ మందంగా కాకుండా ఈ విధంగా ఉండేలా ఒత్తుకోండి. తర్వాత ఫింగర్ని మధ్యలో పెట్టేసి ఈ విధంగా రింగ్స్లా చేసుకొని ఎడ్జెస్ అనేవి ఈ విధంగా కొద్దిగా లైట్గా ప్రెస్ చేసుకొని అతికించుకోండి. స్టిక్ చేసేటప్పుడు కొంచెం గట్టిగానే ప్రెస్ చేసుకోండి, లేదంటే ఫ్రై చేసుకునేటప్పుడు వీడిపోతూ ఉంటాయి. చూడండి, ఇలా చేసుకుంటే కనుక మీకు అన్ని చెగోడీలు కూడా ఒకే షేప్లో చాలా చక్కగా వస్తాయి. ఇదే విధంగా మిగిలిన చెగోడీలు అన్నిటినీ కూడా చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇదే పిండి ముద్దతో పప్పు చెగోడీలు కూడా ఎలా చేసుకోవాలో మీకు శాంపిల్గా చూపిస్తానండి. కాసేపు నానబెట్టుకున్న పచ్చిశనగపప్పుని ఈ విధంగా ఫ్లోర్ పైన వేసేసి దానిపైన చెగోడీని మనం ఒత్తుకొని స్టిక్ చేసుకుంటే కనుక పప్పు చెగోడీ అయితే రెడీ అయిపోతుంది. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకుని ఆయిల్ బాగా వేడిగా అయిన తర్వాత మాత్రమే మీడియం టు హై ఫ్లేమ్లోనే పెట్టుకొని చెగోడీలు ప్యాన్కి సరిపడినన్ని వేసుకొని ఈ ఫోమ్ అంతా కూడా పోయేంత వరకు కూడా డీప్ ఫ్రై చేసుకోవాలి. చూడండి, నురగ ఎంత ఉంటుందో. ఈ నురగ అంతా కూడా పోయి సైలెంట్గా అయిపోతాయి చెగోడీలు అన్నీ కూడా. అంతవరకు కూడా డీప్ ఫ్రై చేసుకోవాలి. అప్పుడే పర్ఫెక్ట్గా వేగుతాయి. చూసారా, ఈ నురగంతా పోయి చూడండి ఈ విధంగా సైలెంట్గా అయిపోతాయి. ఇప్పుడు వీటిని మనం తీసుకొని ఒక ప్లేట్లో వేసుకోవాలి. చెగోడీలు వేసే ముందు ఆయిల్ బాగా వేడిగా ఉండాలి. అప్పుడు మాత్రమే చెగోడీలను వేసుకొని మీడియం టు హై ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. మీరు లో ఫ్లేమ్లో కనుక పెట్టుకొని డీప్ ఫ్రై చేసుకుంటే కనుక ఆయిల్ ఎక్కువగా పీల్చేస్తుంది. అంతేకాకుండా చాలా టైం కూడా పడుతుంది. ఇందులో మీరు బటర్ని కానీ నెయ్యిని కానీ లేదంటే డాల్డాని కానీ వేయటం వల్ల లోపల చాలా గుల్లగా వస్తాయి. చూడండి ఎంత క్రిస్పీగా వచ్చాయో. మిగిలినవన్నిటినీ కూడా ఇదే విధంగా డీప్ ఫ్రై చేసుకోవడమే. అంతేనండి, స్వీట్ షాప్ స్టైల్లో ఈ చిట్టి చెగోడీలు అయితే రెడీ అయిపోయాయి. మన నెక్స్ట్ రెసిపీ వచ్చేసి చాలా రుచికరంగా రవ్వ లడ్డూల్ని ఎలా చేసుకోవాలో చూసేద్దాం. దీనికోసం ముందుగా 2 కప్పుల వరకు బొంబాయి రవ్వను తీసుకోవాలి. దీన్నే ఉప్మా రవ్వ, సూజీ అని కూడా అంటారండి. తర్వాత ఇందులో 1 కప్పు వరకు కొబ్బరి తురుముని వేసుకుంటున్నానండి. పచ్చి కొబ్బరి తురుముని. మీరు కావాలంటే ఎండు కొబ్బరి పొడినైనా వేసుకోవచ్చు. కొబ్బరి తురుము వేసుకోవడం వల్ల రవ్వ లడ్డూల టేస్ట్ అనేవి చాలా బాగా వస్తాయండి. ఈ తురుము వేసుకున్నాక ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టేసి 1 నుంచి 2 గంటల పాటు ఒక పక్కన పెట్టేయండి. ఇలా చేయటం వల్ల కొబ్బరిలో ఉండే రసం అంతా రవ్వలోకి దిగి ఇంకాస్త రుచిని పెంచుతుంది ఈ రవ్వ లడ్డూలకి. ఈ విధంగా కలుపుకొని మూత పెట్టేసి నేనైతే 2 గంటల పాటు అలాగే ఉంచేసానండి. మినిమం మీరు 1 అవర్ పాటైనా ఉంచేయండి.
ఒకవేళ మీరు ఎండు కొబ్బరి పొడిని కనుక తీసుకున్నట్లయితే ఇలా నానబెట్టాల్సిన పని లేదండి, డైరెక్ట్గానే మీరు నెయ్యిలో ఫ్రై చేసుకోవచ్చు. ఇప్పుడు పంచదార పొడి చేయడం కోసం ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని అందులో 1.5 కప్పుల వరకు పంచదారను తీసుకొని మెత్తని పౌడర్లా మిక్సీ పట్టుకోవాలి. 2 కప్పుల బొంబాయి రవ్వకి 1.5 కప్పుల పంచదార అయితే సరిపోతుందండి. మీకు ఇంకా స్వీట్నెస్ ఇంకా చాలా ఎక్కువగా కావాలి అనుకుంటే 2 కప్పుల వరకు వేసుకోవచ్చు. మెత్తని పొడి చేసి ఒక పక్కన పెట్టేయండి. తర్వాత 2 గంటల పాటు నానబెట్టుకున్న రవ్వని మరొకసారి బాగా కలుపుకోవాలి. మీరు కొబ్బరి తురుము ఎక్కువ వేయడం ఇష్టం లేదు అనుకుంటే కొంచెం తగ్గించైనా వేసుకోవచ్చండి, ప్రాబ్లం ఏమీ లేదు. బట్ వేస్తే టేస్ట్ అనేది ఇంకా చాలా బాగుంటుంది. ఇప్పుడు వీటిని వేయించుకోవడం కోసం ఒక కడాయి పెట్టుకుని స్టవ్ ఆన్ చేశాక 1/2 కప్పు వరకు నెయ్యిని తీసుకోవాలి. నెయ్యి బాగా వేడైన తర్వాత ఇందులో జీడిపప్పు, బాదం, మీరు కావాలంటే కిస్మిస్ కూడా వేసుకోవచ్చు, డ్రై ఫ్రూట్స్ ఏవైనా. క్వాంటిటీ ఇంతనేం లేదండి, మీకు ఎన్ని కావాలంటే అన్నీ వేసుకోవచ్చు. డ్రై ఫ్రూట్స్ వేసుకోకపోయినా పర్వాలేదు, బట్ వేసుకుంటే కనుక రవ్వ లడ్డు మనం తినేటప్పుడు మధ్య మధ్యలో తగులుతూ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇవి కొంచెం కలర్ చేంజ్ అయినంత వరకు దోరగా వేయించుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే నెయ్యిలో మనం ఆల్రెడీ పెట్టుకున్నాం కదండి రవ్వ, కొబ్బరి తురుము కలిపి, ఆ రవ్వని ఇందులో వేసుకొని లో టు మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని నిదానంగా వేయించుకోవాలి. రవ్వ మనకి ఎంత ఎక్కువసేపు వేయించుకుంటే లడ్డూలు అనేవి అంత టేస్టీగా వస్తాయండి. మీకు రవ్వ సరిగ్గా వేగకపోయినా లేదంటే ఎక్కువ మాడిపోయినా టేస్ట్ అనేది అస్సలు బాగా రాదు. ఈ రవ్వ వేగటానికి కనీసం 15 నుంచి 20 నిమిషాలు టైం పడుతుందండి. మీరు నిదానంగా లో టు మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని వేయించుకోవాలి. మంచి సువాసన వచ్చేంత వరకు వీటిని వేయించుకోవాలి. ఒకవేళ మీరు ఎండు కొబ్బరి పొడిని కనుక తీసుకున్నట్లయితే నానబెట్టే పని లేకుండా వేయించుకునేటప్పుడు ఇలా నేతిలో ఫస్ట్ రవ్వని తర్వాత ఎండు కొబ్బరి పొడిని వేయించుకోవాలి. మిగిలిన ప్రాసెస్ అంతా యాజ్ ఇట్ ఈజ్ మీరు ఫాలో అయిపోవచ్చండి. మీకు టైము ఎక్కువ లేదు, అప్పటికప్పుడు వెంటనే చేసుకోవాలి అనుకుంటే మీరు ఈ ప్రాసెస్ అయినా ఫాలో అయిపోవచ్చు. టైం ఉంటే కనుక ఈ వీడియోలో చూపిస్తున్నాను కదండి, ఈ ప్రాసెస్ ఒకసారి ఫాలో అవ్వండి, చాలా టేస్టీగా వస్తాయి. చూసారు కదా, ఇలా కలర్ చేంజ్ అయినంత వరకు మంచి సువాసన వస్తుంది మనకు వేయించేటప్పుడు. దాదాపు నాకైతే 15 నుంచి 20 నిమిషాలు టైం పట్టింది. వీటిని ప్రిపేర్ చేయడం కోసం పాకం తీయాల్సిన పని కూడా లేదండి. ఫస్ట్ టైం చేసే వాళ్ళైనా చాలా సింపుల్గా చేసేయచ్చు, టేస్టీగా కూడా చాలా బాగుంటాయి. చూసారు కదండి, మనకి పర్ఫెక్ట్గా వేగిపోయింది. తర్వాత ఇందులో మనం ఆల్రెడీ పొడి చేసి పెట్టుకున్న పంచదారని ఇందులో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్నాక వెంటనే స్టవ్ ఆఫ్ చేసేయండి. వేడిగా ఉండేటప్పుడే ఈ పంచదార పొడిని అంతా ఈ రవ్వలోకి కలిసేటట్టు బాగా కలుపుకోవాలి. ఈ విధంగా పూర్తిగా కలిసేటట్టు కలుపుకున్న తర్వాత ఇందులో ఒక 1/2 టీ స్పూన్ వరకు ఇలాచీ పొడిని వేసుకోవాలి. తర్వాత మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని వీటిని నేను వేరొక ప్లేట్లోకి తీసుకుంటున్నానండి. నాకు లడ్డూలు చేయడానికి ఫ్రీగా ఉండటం కోసం వేరే ప్లేట్లోకి తీసుకుంటున్నాను. తర్వాత ఇందులో ఒక 4 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని వేసుకుంటున్నానండి. మీరు ఇప్పుడు నెయ్యి ప్లేస్లో కాచి చల్లార్చిన పాలనైనా వేసుకోవచ్చండి. నేను ఫస్ట్ ఒక 4 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకున్నాక బాగా కలుపుకొని అప్పుడు కాచి చల్లార్చిన పాలని ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు వేసుకున్నాను. ఇక్కడ మీరు నెయ్యి వేయకపోయినా పర్వాలేదు, పాలతో అడ్జస్ట్ చేసుకోవచ్చు. కానీ రవ్వని వేయించేటప్పుడు మాత్రం నేతిలో వేయిస్తేనే టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. మనకి చేతికి గట్టిగా పట్టుకోగానే లడ్డూలా అవ్వాలండి, అప్పుడే పర్ఫెక్ట్గా ఉండేటట్టు. ఒకసారి చూసారా, ఇంకా అవ్వలేదు. సో ఇప్పుడు నేను ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు కాచి చల్లార్చిన పాలను వేసుకున్నానండి.
కొద్ది కొద్దిగా వేసుకోండి. పాలు వేసేటప్పుడు మాత్రం ఒకేసారి వేసుకోవద్దు. పాలు వేయగానే మనకి లడ్డు అనేది ఈజీగా వచ్చేస్తుంది. పాలు ప్లేస్లో పూర్తి నెయ్యితోనైనా మీరు చేసుకోవచ్చండి కలుపుకొని. మీరు చేత్తో పట్టుకోగానే ఎప్పుడైతే లడ్డూలా అవుతుందో అప్పుడు మనం నెయ్యి కానీ పాలు కానీ వేయటం ఆపేసి ఇంకా లడ్డూలా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఆల్రెడీ మనం పంచదార పొడి వేసాము కాబట్టి పాలు వేయగానే లడ్డూలా అయిపోతుంది. చూసారు కదా, నాకైతే 2 టేబుల్ స్పూన్లు మాత్రమే పాలు సరిపోయాయి. తర్వాత మనకి ఏ సైజులో కావాలంటే ఆ సైజులో లడ్డూలా ప్రిపేర్ చేసుకోవడమే. మీరు ఈ ప్రాసెస్ కనుక ఫాలో అయ్యారంటే మీరు ప్రిపేర్ చేసిన వెంటనే ఎంత తొందరగా వేలైతే అంత తొందరగా ఇంట్లో వాళ్ళు ఖాళీ చేస్తారో అంత రుచిగా ఉంటాయి. అంతేనండి, చాలా టేస్టీగా రవ్వ లడ్డూలు కూడా రెడీ అయిపోయాయి. ఇప్పుడు మన నెక్స్ట్ రెసిపీ వచ్చేసి బెల్లం గవ్వలు. ఈ బెల్లం గవ్వలు చేసుకోవటానికి గవ్వల పీట లేకపోయినా సరే ఇంట్లోనే చాలా సింపుల్గా చేసుకోవచ్చు. మరి ఈ ప్రాసెస్ కూడా చూసేద్దాం రండి. ఇందుకోసం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో 2 కప్పుల వరకు గోధుమ పిండిని తీసుకోవాలి. మీరు ఈ గోధుమ పిండికి బదులు మైదా పిండితో కూడా చేసుకోవచ్చండి. తర్వాత ఇందులో ఉప్మా రవ్వ ఒక పావు కప్పు వేసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇందులో ఉప్మా రవ్వ వేసుకోవటం వల్ల గవ్వలు అనేవి కరకరలాడుతూ వస్తాయండి. తర్వాత ఇందులో 2 టేబుల్ స్పూన్ల వరకు వేడి చేసి పెట్టుకున్న నెయ్యిని వేసుకొని బాగా కలుపుకోవాలి. వేసుకునే నెయ్యి అంతా కూడా పిండికి బాగా కలిసేటట్టు చేతులతో ఈ విధంగా బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇందులో తగినన్ని నీళ్లు వేసుకొని చపాతీ ముద్దలా చేసుకోవాలి. నేను వీటిని హెల్దీ వేలో చేస్తున్నాను కాబట్టి మైదా పిండిని యూస్ చేయట్లేదు. ఒకవేళ మీరు కావాలి అనుకుంటే కంప్లీట్గా మైదా పిండితోనే వీటిని చేసుకోవచ్చు. ఇంట్లో చిన్నపిల్లలు కూడా తింటారు కాబట్టి నేను ఇందులో మైదా పిండి యూస్ చేయట్లేదు. ఓన్లీ గోధుమ పిండితో మాత్రమే చేస్తున్నాను. మీకు కావాలంటే ఓన్లీ మైదా పిండితో చేసుకోండి. నీళ్ళని ఒకేసారి కాకుండా కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఈ విధంగా చపాతీ ముద్దలా కలుపుకొని మూత పెట్టి 10 నుంచి 15 నిమిషాల పాటు అలాగే ఉండనివ్వాలి. 15 నిమిషాల తర్వాత మూత తీసాక మరొకసారి చేతులతో కలుపుకొని చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి. ఈ విధంగా ఉండలుగా చేసుకున్న తర్వాత వీటిని మన దగ్గర గవ్వల పీట లేకపోయినా ఎలా చేసుకోవాలో మీకు ఇప్పుడు 2 మెథడ్స్ ద్వారా చూపిస్తానండి. అందులో ఒకటి, మన ఇంట్లో అందరి దగ్గర ఈ విధంగా ఫోక్ ఉంటుంది కదా, ఒక్కొక్క ఉండని ఈ విధంగా తీసుకుంటూ ఫోక్ పైన పెట్టి చేతులతో ఒకసారి ప్రెస్ చేస్తూ రోల్ చేసుకోవాలి. అంతేనండి, చాలా సింపుల్. చూసారు కదా, మీరు 1-2 చేస్తుంటే ఫాస్ట్గా చేసుకోవడం అలవాటు అయిపోతుంది. తొందరగా కూడా అయిపోతుంది. ఎక్కువ టైం కూడా పట్టదు. చాలా ఈజీ. ఇదే విధంగా ఇంకొక సెకండ్ మెథడ్ కూడా మీకు చూపిస్తానండి. ఇలాంటి చిల్లులు గరిటె ఉంటుంది కదండి, డీప్ ఫ్రైకి మనం ఇంట్లో చాలా యూస్ చేస్తూ ఉంటాము. తీసుకొని దీనిపైన కూడా మనం ఈ విధంగా స్ప్రెడ్ చేసుకొని కొద్దిగా ప్రెస్ చేసుకొని రోల్ చేసుకోవాలి. చూసారు కదా షేప్ ఎంత బాగా వచ్చిందో. చాలామంది అనుకుంటూ ఉంటారు గవ్వల పీటలోనే బాగా వస్తాయి అని. అలా ఏం కాదండి. ఈ 2 మెథడ్స్లో మీరు ఎలా చేసినా కూడా సేమ్ మనం గవ్వల పీట మీద ఎలా చేస్తామో అంతే షేప్లో చాలా అందంగా వస్తాయి. ఈ విధంగా మీరు చేసుకుంటూ ఉంటే ఫాస్ట్గా చేసేయచ్చు. చూసారు కదా, చేసేటప్పటికి ఇలా రోల్ చేశారంటే వెంటనే అయిపోతాయి. చూడండి, మీకు చేస్తూ ఉంటే ఫాస్ట్గా అయిపోతుంది. అంతేనండి, చాలా సింపుల్. ఈ విధంగానే మిగిలిన గవ్వలన్నింటిని కూడా ఈ విధంగా చేసుకున్నాను. తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని గవ్వల్ని ఈ విధంగా విడివిడిగా వేసుకోవాలి. ఇందులో మనం ఎన్నైనా వేసుకోవచ్చండి, ఒకదానికొకటి అంటుకుపోవు. ఇందులో నేనైతే ఈ గవ్వలన్నింటినీ కలిపి 2 బ్యాచెస్లో వేయించుకున్నాను. ఒకదానికొకటి ఇవి అంటుకుపోవు కాబట్టి 2 బ్యాచెస్లో అయిపోయాయి. స్టార్టింగ్లో వెయ్యగానే మనకి ఈ విధంగా ఫోమ్ వస్తుంది కదండి, ఈ నురగంతా పోయి ఈ విధంగా మనకి ప్లెయిన్గా అయిపోవాలి. అప్పుడే మనకి గవ్వలు అనేవి కరెక్ట్గా వేగినట్టు. ఈ టైంలో మనం వీటిని తీసి పక్కన పెట్టుకోవాలి. అదే మీకు చిన్న టిప్ అండి. అంతే, కలర్ మీకు లైట్గా కానీ డార్క్గా కానీ అలా చూడకుండా ఫోమ్ అంతా కంప్లీట్గా ప్లెయిన్గా అయిపోయిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోండి. అప్పుడే మనకి గవ్వలు అనేవి కరకరలాడుతూ వస్తాయండి. అదేవిధంగా మిగిలిన గవ్వలను కూడా వేయించుకున్నాను. లేదంటే మీరు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అయినా వేయించుకోవచ్చు.
కాకపోతే ఇలా వేయించుకుంటే మీకు సింపుల్గా తెలుస్తుంది. మీకు ఎలా కావాలంటే అలా చేసుకోండి. చూడండి, ఒకసారి విరిచి చూపిస్తాను. చూసారు కదా ఎంత క్రిస్పీగా వచ్చాయో. ఇప్పుడు పాకం కోసం ఒక గిన్నె తీసుకొని అందులో 1 కప్పు వరకు బెల్లాన్ని తీసుకోవాలి. అలాగే ఇందులో అరకప్పు నీళ్ళు వేసి బెల్లం అంతా బాగా కరిగిపోనివ్వాలి. ఒకవేళ మీకు బెల్లంలో ఏదైనా డస్ట్ ఉంటుంది అనుకుంటే బెల్లం కరిగిపోయిన తర్వాత ఒకసారి వడపెట్టుకోండి. పాకం అనేది మనం మధ్యలో చెక్ చేస్తే ఈ విధంగా ముదురు తేగ పాకం రావాలి, స్టిక్కీగా ఉండాలి. చూసారు కదా, ఈ మాత్రం స్టిక్కీగా ఉంటే సరిపోతుంది. తర్వాత లో ఫ్లేమ్లోనే పెట్టుకొని వేయించి పెట్టుకున్న గవ్వలన్నింటినీ వేసుకొని గిన్నెని ఈ విధంగా తిప్పుతూ పాకం అంతా గవ్వలకి పట్టేటట్టు మొత్తం ఒకసారి కలుపుకోవాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారిపోయేలోపు మనం మధ్య మధ్యలో ఈ విధంగా కలుపుకోవాలి. అలా కలుపుకోవడం వల్ల బెల్లం అంతా అడుగున ఉండకుండా గవ్వలకి నీట్గా పడుతుంది. అదేవిధంగా మనకి తినేటప్పుడు బంకగా కాకుండా విడివిడిగా వస్తుంది. స్టోర్ చేసుకోవడానికి కూడా మనకి ఈజీగా ఉంటుంది. చూసారు కదా, ఈ విధంగా మనం చల్లారిపోయేంత వరకు మధ్య మధ్యలో కలుపుకుంటే ఇలా విడివిడిగా వస్తాయి. మీరు పాకం కోసం ఇందులో పంచదారను కూడా వాడుకోవచ్చండి. కాకపోతే నేను హెల్దీ వేలో చేస్తున్నాను కాబట్టి బెల్లం పాకంతో మాత్రమే చేస్తున్నాను. అంతేనండి, చాలా సింపుల్గా బెల్లం గవ్వలు కూడా రెడీ అయిపోయాయి. ఇప్పుడు మన నెక్స్ట్ రెసిపీ వచ్చేసి గోధుమ పిండితో సంపింగ పువ్వులు, లేదంటే కొంతమంది వీటిని పనస తొనలు అని కూడా అంటారు. దీనికోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో 2 కప్పుల వరకు గోధుమ పిండిని తీసుకోవాలి. వీటిని మీరు మైదా పిండితోనైనా చేసుకోవచ్చండి. కాకపోతే గోధుమ పిండితో చేస్తే హెల్దీగా ఉంటుంది. తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత కొద్దిగా నీళ్ళని వేసుకుంటూ చపాతీ పిండిలా కలుపుకోవాలి. ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత దీనిపైన కొద్దిగా ఆయిల్ వేసుకొని మరొకసారి కలిపేసి మూత పెట్టేసి 20 నుంచి 30 నిమిషాల పాటు పక్కన పెట్టేయండి. ఆయిల్ వేసుకోవడం వల్ల చపాతీ ముద్ద అనేది పైన ఆరిపోకుండా సాఫ్ట్గా ఉంటుంది. చూసారు కదా, ఈ విధంగా కలుపుకొని మినిమం అరగంట పాటు పక్కన పెట్టేయండి. అరగంట తర్వాత మరొక 2-3 నిమిషాల పాటు బాగా కలుపుకోవాలి. ఇప్పుడు వీటిని చిన్న ఉండలుగా చేసుకోవాలి. మరీ పెద్ద సైజు కాదండి, చిన్న ఉండలుగా చేసుకొని పెట్టుకోవాలి. అన్నీ ఈ విధంగా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక్కొక్కటిగా తీసుకొని గోధుమ పిండి ఒత్తుకొని చపాతీలా చేసుకోవాలి. మరీ చపాతీ అంత థిక్గా కాదండి, కొంచెం పలుచుగానే ఒత్తుకోండి. మనం గులాబ్ జామున్స్ చేసేటప్పుడు ఏ సైజ్ బాల్స్ అయితే చేసుకుంటామో అంతే సైజులో బాల్స్లా చేసుకుంటే సరిపోతుంది సైజ్ అనేది. ఈ విధంగా గోధుమ పిండి వేసుకొని చిన్న సైజ్ చపాతీలా ఒత్తుకోవాలి. ఈ విధంగా ఒత్తుకున్నాక ఇప్పుడు వీటిని ఎలా కట్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఇలా సేఫ్టీ పిన్ ఉంటుంది కదా అందరి దగ్గర కూడా, తీసుకొని నిలువుగా కాకుండా ఇలా ప్యారలల్గా పెట్టుకుంటూ ఈ విధంగా లైన్స్లో చేసుకోవాలి. అప్పుడే చపాతీ అనేది విరిగిపోకుండా నీట్గా కట్ అవుతుంది. ఎడ్జెస్ దగ్గర మాత్రం కొద్దిగా గ్యాప్ ఉంచేసి మధ్యలోనే ఇలా లైన్స్లా చేసుకోవాలి. మీరు సేఫ్టీ పిన్ అనేది నిలువుగా పెడితే కనుక చపాతీ అనేది చిరిగిపోతుంది. సో ఒకవైపు వేళ్ళతో ఇలా ప్రెస్ చేసుకుంటూ రెండో చేత్తో ఈ విధంగా సేఫ్టీ పిన్తో ప్యారలల్గా పెట్టుకొని లైన్స్లా చేసుకోవాలి. ఇప్పుడు రెండు వైపులా ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని ఎడ్జెస్ని ఈ విధంగా అతికించుకోవాలి. మీ దగ్గర పిజ్జా కట్టర్ ఉంటే దాంతోనైనా ఈజీగా కట్ చేసుకోవచ్చు. పిజ్జా కట్టర్ అందరి దగ్గర అవైలబుల్గా ఉండదు కాబట్టి సో ఈ విధంగా సింపుల్గా ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తున్నానండి. చూసారు కదా ఎంత బాగా వచ్చాయో, లేయర్స్గా చాలా బాగా వస్తాయి. ఇదే విధంగా మిగిలినవన్నీ కూడా చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మీకు ఇంకొక ప్రాసెస్ కూడా చేసి చూపిస్తాను. ఈ విధంగా చపాతీలా ఒత్తుకున్న తర్వాత 2 ఎడ్జెస్ని కూడా తీసుకుని మధ్యలో ఈ విధంగా స్టిక్ చేసుకోవాలి. వీటిని కొంతమంది మడత కాజాలు అని కూడా అంటారు. మా ప్లేస్లో అయితే మడత కాజాలు అంటారు. మరి మీ ప్లేసెస్లో ఏమంటారో కామెంట్ చేయండి. చూసారు కదా ఈ విధంగా సింపుల్గా కాజాలా కూడా చేసుకోవచ్చు. మీకు ఎలా నచ్చితే అలా చేసుకోండి.
ఈ విధంగా అన్నీ చేసి ఒక పక్కన పెట్టుకోండి. అన్నీ ఈ విధంగా చేసుకున్న తర్వాత ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకుని ఆయిల్ బాగా వేడైన తర్వాత మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని మనం ఆల్రెడీ చేసి పెట్టుకున్న సంపెంగ పూలని ఇందులో ఒక 4 నుంచి 5 వరకు మాత్రమే వేసుకోండి. మరీ ఎక్కువ వేసుకోవద్దు. సరిపడినంత మాత్రమే వేసుకొని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. రెండు వైపులా ఫ్లిప్ చేస్తూ లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కూడా మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. అప్పుడే మనకి లోపల వరకు కూడా సరిగ్గా కుక్ అవుతుంది, చాలా క్రిస్పీగా వస్తాయి. హై ఫ్లేమ్లో పెట్టి కనుక డీప్ ఫ్రై చేసుకుంటే లోపల అనేది సరిగ్గా కుక్ అవ్వకుండా గట్టిగా ఉండిపోతుంది. బయట క్రిస్పీగానే ఉన్న లోపల గట్టిగా ఉండిపోతుంది. సో మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని నిదానంగా డీప్ ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని వీటిని తీసి ఒక పక్కన పెట్టుకోండి. కొద్దిగా మడత కాజాలు కూడా చేసి పెట్టుకున్నాం కదండి, వాటిని కూడా డీప్ ఫ్రై చేసుకుని చూపిస్తాను మీకు. మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని వీటిని కూడా రెండు వైపులా ఫ్లిప్ చేస్తూ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఈ విధంగా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకొని వీటిని కూడా తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు పాకం ప్రిపేర్ చేయడం కోసం ఒక గిన్నె తీసుకొని అందులో మనం ఏ కప్పుతోనైతే గోధుమ పిండిని తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పుకి కొద్దిగా ఎక్స్ట్రా వేసుకోండి. నేనైతే 1.5 కప్పు వరకు వేసుకున్నాను. కొద్దిగా ఒక 3 టేబుల్ స్పూన్లు ఎక్స్ట్రా వేస్తే సరిపోతుంది. ఇందులో 3/4 కప్పు వరకు నీళ్లు వేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా మరిగించుకోవాలి. తర్వాత ఇందులో ఒక 2-3 ఇలాచీని కూడా వేసుకోండి. ఒకవేళ మీ దగ్గర పౌడర్ ఉంటే 1 టీ స్పూన్ ఇలాచీ పొడిని వేసుకోండి. పంచదార అంతా బాగా కరిగిపోయిన తర్వాత లైట్గా తీగపాకం వస్తే సరిపోతుంది. చూసారు కదా, ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది. ఇప్పుడు వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ఆల్రెడీ డీప్ ఫ్రై చేసి పెట్టుకున్న సంపింగ్ పూలు అన్నింటినీ కూడా ఇందులో వేసుకొని ఈ పాకం అంతా కూడా అన్నింటికి పట్టేటట్టు 2 చేతులతో గిన్నెని పట్టుకొని ఈ విధంగా గుళ్ళించుకోవాలి. అప్పుడే మనకి ప్రతి ఒక్కదానికి కూడా పాకం అనేది పర్ఫెక్ట్గా పడుతుంది. ఒక్కొక్క సంపింగ్ పువ్వుని తీసుకొని పాకంలో డిప్ చేస్తూ సైడ్కి తీసుకోవాల్సిన అవసరం లేదండి. ఈ విధంగా అన్నీ ఒకేసారి వేసి గులిస్తే కనుక ప్రతి ఒక్కదానికి కూడా కరెక్ట్గా పడుతుంది. ఈ విధంగా అన్నింటినీ కలుపుకున్నాక ఒక ప్లేట్లో తీసి సర్వ్ చేసుకోవడమే. అంతేనండి, చాలా సింపుల్. ఒకవేళ మీకు చల్లారిపోయాక కూడా పాకం గట్టిగా క్రిస్పీగా కావాలి అనుకుంటే ఇందులో నిమ్మరసం వేయాల్సిన అవసరం లేదు మీకు చల్లారిపోయాక కూడా జ్యూసీగా కావాలి పైన అనుకుంటే పాకం దించే ముందు ఒక 1/2 టీ స్పూన్ వరకు నిమ్మరసం వేసుకుంటే సరిపోతుంది. అంతేనండి, సంపింగ పువ్వులు మడత కాజాలు కూడా రెడీ అయిపోయాయి. ఇప్పుడు మన నెక్స్ట్ రెసిపీ వచ్చేసి కారపూస. దీన్ని చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. దీనికోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో 2 కప్పుల వరకు శనగపిండిని తీసుకోవాలి. మీరు బయట ప్యాకెట్స్లో దొరికి డైరెక్ట్ శనగపిండినైనా వాడుకోవచ్చు, లేదంటే శనగపప్పుని మిల్లులో ఆడించుకొనైనా తీసుకోవచ్చు. తర్వాత ఇందులో ఒక 1/4 టీ స్పూన్ పసుపు, 3/4 టీ స్పూన్ వరకు సాల్ట్, రుచికి తగినంత వేసుకోండి. తర్వాత 2 టీ స్పూన్ల వరకు కారం. తర్వాత నేను ఇందులో వాము జీలకర్ర కలిపి పొడి చేసుకొని పెట్టుకున్నానండి, అది 1 టీ స్పూన్ వేసుకున్నాను. మనం చేసేది కారపూస చాలా సన్నగా ఉంటుంది కాబట్టి వాము కానీ జీలకర్ర కానీ డైరెక్ట్గా వేసేస్తే అడ్డుగా ఉంటుంది. సో అందుకని పొడి చేసి వేసుకున్నాను. ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఇందులో 2 టీ స్పూన్ల వరకు వేడి చేసి పెట్టుకున్న నెయ్యిని వేసుకుంటున్నాను. నెయ్యి ప్లేస్లో మీరు ఆయిల్ అయినా వేసుకోవచ్చండి, ఇది ఆప్షనల్ మాత్రమే. తర్వాత ఈ విధంగా బాగా కలుపుకోవాలి. మీరు ఇందులో కావాలంటే వరిపిండిని కూడా వేసుకోవచ్చండి, బియ్యం పిండిని. 1 కప్పు శనగపిండి 1 కప్పు బియ్యం పిండి కూడా వేసుకొని కూడా చేసుకోవచ్చు, అలా కూడా చాలా బాగుంటాయి. ఇప్పుడు బాగా కలుపుకున్న తర్వాత ఇందులో కొద్దిగా నీళ్ళని వేసుకుంటూ కలుపుకోవాలి. ఒకవేళ మీరు ఎక్కువ క్వాంటిటీలో కనుక చేసుకోవాలి అనుకుంటే శనగపప్పుని తీసుకొని అందులో ఎండుమిర్చి కొద్దిగా, వాము జీలకర్ర కొద్దిగా వేసుకొని మిల్లిలో కనుక ఆడించుకున్నట్లయితే మీరు ఎక్కువ క్వాంటిటీలో చేసుకోవచ్చు. మన ఇంట్లో ఎప్పుడైనా పండుగలు వచ్చేటప్పుడు అలాగే చేస్తూ ఉంటారు కదండి.
మీరు టైం ఉంటే అలాగైనా చేసుకోవచ్చు, లేదు అంటే ఇలా డైరెక్ట్గా శనగపిండిని తీసుకుంటూ తక్కువ టైంలోనే చేసుకోవచ్చు టేస్టీగా. ఈ విధంగా నీళ్ళను వేసుకుంటూ ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకుందాం. స్టవ్ ఆన్ చేసి ఆయిల్ వేసుకొని ఆయిల్ అనేది మనకి బాగా హీట్ అవ్వాలి. హీట్ అయిన తర్వాత మాత్రమే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. ఇప్పుడు నేను జంతికల గొట్టంలో ఉండే ఈ విధంగా చిన్న హోల్స్ ఉండే తీసుకున్నాను. మీరు ఏదైనా తీసుకోవచ్చండి. ఇందులో పెద్ద హోల్స్ ఉండేది కూడా ఉంటుంది, అది కూడా వేసి చూపిస్తాను సేమ్ బ్యాటర్తోనే. నేనైతే చాలా చిన్న హోల్స్ ఉండే కారం పూసది ఉంటుంది కదా, అది తీసుకున్నాను. ముందుగా జంతికలు గొట్టం లోపల వైపు కొద్దిగా ఆయిల్ని అప్లై చేసుకోవటం వల్ల బ్యాటర్ అనేది అంచులకి అంటుకుపోకుండా ఉంటుంది. ఈ విధంగా ఆయిల్ అప్లై చేసుకొని అరచేతిని ముందుగా నీళ్ళల్లో తడుపుకున్న తర్వాత కొద్దిగా బ్యాటర్ని తీసుకొని ఇందులో వేసుకోవాలి. మీరు ఒకవేళ పెద్ద పూసతో గనక జంతికల్లా వేసుకుంటే గనక ఇందులో నువ్వులు కూడా యాడ్ చేసుకోవచ్చండి. బట్ చిన్న పూసలో నువ్వులు వేస్తే అడ్డుగా ఉండిపోయి కారపూస వేసేటప్పుడు మనకి సరిగ్గా రాదు. సో అందుకని అన్నీ పొడిగా మెత్తగా ఉండాలి. ఈ విధంగా వేసుకొని క్యాప్ క్లోజ్ చేసుకున్న తర్వాత ఆయిల్ బాగా హీట్ అవ్వాలని చెప్పాను కదండి. ఆయిల్ బాగా వేడైన తర్వాత మాత్రమే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని డైరెక్ట్గా ఇందులో వేసుకోవచ్చు. ఒకవేళ మీరు డైరెక్ట్గా ఇలా వేయలేకపోతే ఏదైనా ప్లేట్ పైన జంతికలా వేసుకొని దానిని ఇందులో బోర్లించి వేసుకోవచ్చు. అలా అయినా చేసుకోవచ్చండి, ఇలా కూడా చేసుకోవచ్చు. ఒకవేళ మీరు ఫస్ట్ టైం చేసే వాళ్ళైతే లో ఫ్లేమ్లో పెట్టుకొని వేసుకోండి. వేసుకున్న తర్వాత అప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోండి. ఎందుకంటే ఆవిరి అనేది చేయికి తగులుతుంది కాబట్టి కొంచెం కాలిపోతుంది. లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని అప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇదే విధంగా మిగిలిన బ్యాటర్ని కూడా ఇలాగ వేయించుకోవాలి. మీకు ఇందులో కావాలంటే కరివేపాకు అలాగే పల్లీలు కూడా వేయించి కలుపుకోవచ్చు. అలా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. లేదంటే ఇలాగే తినేయచ్చు. ఇది పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ఏదైనా ఎయిర్ టైట్ బాక్స్లో స్టోర్ చేసుకుంటే 20 నుంచి 30 రోజుల పాటు పాడవకుండా కూడా ఉంటుందండి. ఎప్పుడు కావాలంటే అప్పుడు మీరు తినొచ్చు. అలాగే పెద్ద పూస అని చెప్పాను కదండి జంతికల్లా, ఇది కూడా మిక్స్ చేసి చూపిస్తాను. సేమ్ బ్యాటర్తోనే మనం ఆ ప్లేట్ని మార్చేసి జంతికలా వేసుకోవడమే, అంతేనండి, చాలా సింపుల్. మీకు కారం పూసలా కాకుండా జంతికలా రావాలి అంటే ఒక ప్లేట్ పైన బోర్లించి జంతికలా వేసుకొని దానిని ఇందులో బోర్లించి వేయించుకుంటే కనుక జంతికలా వస్తుందండి. మీరు ఎలా కావాలంటే అలా వేయించుకోవచ్చు, షేపే మారుతుంది అంతే, టేస్ట్ అయితే ఒకటే ఉంటుంది. వీటిని కూడా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. మీరు హై ఫ్లేమ్లో కనుక పెట్టినట్లయితే మాడిపోతుంది, అంతేకాకుండా లోపల బ్యాటర్ అనేది సరిగ్గా ఉడకదు. లో ఫ్లేమ్లో పెట్టినట్లయితే ఆయిల్ అనేది ఎక్కువ పీల్చేస్తుంది. సో ఆయిల్ బాగా హీట్ అవ్వాలి. హీట్ అయిన తర్వాత మాత్రమే మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని అప్పుడు వేయించుకోవాలి. ఈ 2 విషయాలు మాత్రం గుర్తుంచుకుంటే చాలా సింపుల్గా మీరే ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా క్రిస్పీగా టేస్టీగా వచ్చాయి. కారం మాత్రం మీరు రుచికి తగ్గట్టు వేసుకోండి. ఒకవేళ మీరు ఎక్కువ కారం తినాలి అనుకుంటే ఎక్కువ వేసుకోండి, లేదు చిన్నపిల్లలు తినాలి అనుకుంటే 1 టీ స్పూన్ మాత్రమే వేసుకోండి. అంతేనండి, చాలా సింపుల్ ప్రాసెస్లో కారపూస కూడా రెడీ అయిపోయింది. అంతేనండి, చూసారు కదా, ఈ సంక్రాంతి పండగకి 5 రకాల పిండి వంటలు. మీరు కూడా ఈసారి తప్పకుండా ఈ వంటల్ని ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేసి మీ రిలేటివ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. ముందుగా అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. మన ఛానల్ ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా హిట్ చేసి నోటిఫికేషన్స్ని ఆల్లో పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.